రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. 2 రోజుల పాటు 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన ప్రాంతాల్లో 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీలు ఎండలుండే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోను అలాగే చూసుకున్నట్లయితే మధ్యస్థ భాగాల్లో కూడా అప్పుడప్పుడు మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఈ యొక్క ఈదుడుగాల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఈ యొక్క కుములోనింబస్ మేఘాల వల్ల మనకి వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది సర్వసాధారణంగా. ఒక విధంగా చూసుకున్నట్లయితే రానున్న 4-5 రోజులు కూడా ఇటు ఎండ తీవ్రత క్రమేపీ పెరిగినప్పటికీ కూడా సాయంత్రం సమయంలో ఈ కుములోనింబస్ మేఘాల వల్ల మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే నిన్న కూడా చూసుకున్నట్లయితే ఇటు సిద్దిపేటలో మనకి 2 సెంటీమీటర్లు, ముఖ్యంగా రాజల సిరిసిల్లో కూడా 2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది రావడం అనేది జరిగింది. ఇంకా ఉష్ణ తీవ్రతకు వచ్చేసరికి గరిష్ట స్థాయిలో ఆదిలాబాద్లో 43 డిగ్రీల వరకు కొనసాగుతుంటుండగా నిజామాబాద్లో కూడా ఇంచుమించు అదే సగటున ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా సిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంటుండగా మిగిలిన చోట్ల కనుక చూసుకున్నట్లయితే హనుమకొండలో 38 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. సో ఏదైనప్పటికీ కూడా ఉష్ణ తీవ్రత 38 డిగ్రీల నుంచి రాష్ట్రంలో 43 డిగ్రీల వరకు కూడా అత్యధికంగా కొనసాగుతుందని చెప్పాలి. ఒక విధంగా రానున్న 4-5 రోజులు కూడా ఉష్ణ తీవ్రత కనుక చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఈ యొక్క మధ్యస్థ భాగాలు ఉన్నటువంటి ఈ జిల్లాల్లో మనకి సుమారు 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదయ్యి ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు ముఖ్యంగా ఉత్తర భాగంలో ఉన్నటువంటి జిల్లాలకు మాత్రం 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఆరెంజ్ ఎక్కడైతే మనం ఇచ్చామో అక్కడ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నిజాం ఈ యొక్క జిల్లాల్లో కూడా సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇట్లాంటి వాతావరణం ఈరోజు అనగా ఏప్రిల్ 24 నుంచి కొనసాగి 25 వరకు కూడా ఒక విధంగా చూసుకున్నట్లయితే 25 కూడా చూసుకుంటే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది పెరిగింది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే క్రమేపీ ఒక ఉష్ణ తీవ్రత అనేది పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా 27, 28 కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ జిల్లాల్లో ఒక ఉష్ణ తీవ్రత కొనసాగినప్పటికీ కూడా ఒక విధంగా రానున్న 2-3 రోజులు కూడా చూసుకున్నట్లయితే అక్కడక్కడ కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు, అలాగే ఈదుడుగాల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో దక్షిణ గాలులతో పాటు ఆగ్నేయ దిశ నుంచి కూడా గాలులు వీయడం వల్ల ఇటు తేలికపాటి వర్ష సూచన అనేది కనిపించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, ఇంకా చూసుకున్నట్లయితే మెదక్తో పాటు సంగారెడ్డి జిల్లాలు, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ యొక్క జిల్లాలకు ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులతో పాటు ఈదుడు గాలులు అనేవి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు రానున్న 5 రోజులు కొనసాగి ఒక విధంగా చూసుకున్నట్లయితే 25వ తారీఖున మనకి కొంచెం రాష్ట్రంలో పొడిబారిన వాతావరణం కనిపించినప్పటికీ కూడా 27, 28 తారీఖుల్లో మాత్రం ముఖ్యంగా ఇటు సిటీతో పాటు ఇటు ఉమ్మడి సిటీతో పాటు ఇంకా రంగారెడ్డి, ఇంకా చూసుకున్నట్లయితే మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట్, జనగాం, హనుమకొండ, ఇంకా చూసుకుంటే వరంగల్, మహబూబాబాద్, ఇంకా కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు కూడా ఈ యొక్క ఈదుడుగాళ్ళ ప్రభావంతో పాటు ఉరుములు మెరుపులు కూడా అనేటువంటి వాతావరణ అంకాలు అనేవి గత 24 గంటల చేంజ్ కనుక చూసుకున్నట్లయితే అక్కడక్కడ స్వల్పమైనటువంటి ఆధిక్యం అలాగే స్వల్పంగా పెరుగుదల కూడా కనిపించింది. ఏదైనప్పటికీ కూడా ఎప్పుడైతే సగటుకు 5 డిగ్రీలు అధికంగా కొనసాగుతుందో అప్పుడు మాత్రం మనం ఈ యొక్క రెడ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరుగుతుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సాధారణ సగటు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో ఈ యొక్క సమయంలో 41 డిగ్రీల వరకు ఉండాలి. ఒక విధంగా గత 2-3 రోజులుగా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఉన్న సగటు కంటే కూడా ఎక్కువగానే మనకి కనిపిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో సగటుకి 2 డిగ్రీలు అధికంగా కొనసాగుతుంది. ఎప్పుడైతే సగటుకు 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతుందో అప్పుడు మనం ఈ యొక్క రెడ్ అలర్ట్స్ అనేవి కూడా జారీ చేయడం అనేది జరుగుతుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే 27, 28న రాష్ట్రం అంతటా కూడా కొంచెం ఎండ తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఎండ తీవ్రతతో పాటు సాయంత్రం సమయంలో ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల తేలికపాటి వర్షాలు వచ్చే అవకాశం.
రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో వడగండ్ల వాన పడింది. పలు చోట్ల వరి ధాన్యం తడిసిపోయింది. కల్లాలో వడ్ల రాశిపై టార్పాలిన్ కవర్లు కప్పారు రైతులు. ఈదురుగాలుల వానకు కొన్ని చోట్ల వరి పంట నేలకూలింది.